పథకాలు ఇంప్లిమెంట్ ఈరోజు సెంటర్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, జాబులు అట్లా ఏదో పనికి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు వాళ్ళని కోరుతున్నాం చంద్రబాబుని. ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈరోజు బెంగళూరు, మెడ్రాసు, చెన్నై వెళ్ళిపోతున్నారు జాబులు. అక్కడ విజయవాడలో జాబులు ఇక్కడ వాళ్ళని కోరుతున్నాం. గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ జాబులు ఉన్నాయి. అది ఇవ్వట్లా. జాబులు ఉన్నారు, రైల్వే జాబులు ఉన్నాయి, ఇవ్వట్లా. మన వరద వచ్చింది, నాకు రూపాయి పల్లా ఆనే బుక్ చేసా పోయిన 14న. ఈరోజు జవాబు రాలా, అందుకని చెప్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగం వచ్చే వరకు 3,000 ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు వచ్చి సార్, ఇప్పుడు వచ్చినండి ఎక్కి 4 నెలలైంది. అరవై పైన చెప్తున్నారు. అన్ని జనవరి చేస్తారు, అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పింఛన్ ఇస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మన 50 సంవత్సరాలు పింఛాడు. ఆడవాళ్ళకి 50 సంవత్సరాలు, మొగలకి 55 ఉండ, SCBC వాళ్ళకి ఇస్తున్నాడు పింఛన్లు. అది జరిగింది. అది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఏమి ఇవ్వట్లేదని వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? వైసీపీ అంటే ఆ రోజు అందరికి ఇచ్చాడు, అమ్మఒడి చేతి ఇచ్చాడు, ఆడవాళ్ళకి అన్ని కులాలకి ఇచ్చాడు. ఇప్పుడు ఒకరికి ఇవ్వాల ప్రభుత్వం. ఇల్లు కూడా ఇచ్చామని చెప్తున్నారు కదా, అన్న క్యాంటీన్లు పెట్టాము. అది ఫస్ట్ ఉంది అన్న క్యాంటీన్. చంద్రబాబు ఫస్ట్ హైదరాబాద్ సీఎంలో మళ్ళీ పెట్టారు. అది హైదరాబాద్ క్యాంటీన్ పెట్టారు. ఇప్పుడు నాకు జరిగిన సరే అంటే ఈరోజు 1/9/2004 వరద వచ్చింది. ఈరోజు నాకు రూపాయి పల్లా ఆన్లైన్ బుకింగ్ చేసా. పోయిన 14న బండి రిపేర్ వచ్చింది, 8,000 పడి ఆన్లైన్ బుకింగ్. ఈరోజు ఈ కలెక్టర్ గారు కాదిచ్చా 1/10/2004 కలెక్టర్ గారు కాదిచ్చా, అజ్జిచ్చా మరి అక్కమ్మ ఏమన్నారు మరి కలెక్టర్ డబ్బుల్లో ఉన్నారు, టైం పడుతున్నారు. ఈరోజు సమాధానం జవాబు లేదు. సచివాలయానికి వెళ్తే మాకు సమాధానం అన్నారు. సచివాలయాలు అవ్వలేరు, సచివాలయం తీస్తారు కదా. ఎవరు ఎంఆర్ఓలు ఎవరు వాళ్ళు ఎప్పుడుతున్నారు అది జరిగింది. ఎంఆర్ఓ వెళ్ళొచ్చా, మీరు అంతా ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి అన్నాడు ఎంఆర్ఓ గారు. అది జరిగింది సార్. అది అంటే పూర్తిగా నిన్న వీళ్ళకి 25,000, సగం నిన్న వీళ్ళకి 10,000 వేసాము. బండికి రిపేర్లు మొత్తం కూడా మేము చూసాము. అది కదా ప్రూఫ్ ఉంది, గ్యారెంటీ చెప్తున్నా కదా, గ్యారెంటీ ఉంది, ప్రూఫ్ ఇచ్చా మరి అక్కమ్మ. అది కూడా ఈరోజు బండి చూపిస్తున్నా. కలెక్టర్ అజిచ్చా మన సంబంధం 40 వచ్చా, 10 నెలలు ఇచ్చా, దగ్గర 5 నెలలు. అది చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలే ఇంకా ప్రజలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి. చెయ్యాలి కదా, కోరుతున్నాం. కోరలేదు వచ్చి కొత్త అమలు చేయలేదుగా. అన్నీ జనవరి అంటున్నారు. అది చదువులేక ఏదో పనికి వెళ్ళిపోతున్నారు, పడితే అద్దెలు కట్టలేక. అది